Welcome to my channel, Maths for Competitive Examinations, Ratios. Here, if 2a is equal to 3b is equal to 4c, what is a is to b is to c? 2a is equal to 3b is equal to 4c. ఇక్కడ కోఎఫిషియంట్స్ అన్ని 2, 3, 4 ఉన్నాయి. ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఈ మూడిటికి ఎల్సిఎం ఏమవుతుంది? 2, 3, 4 అంటే 2 1s, ఇది డివైడ్ కాదు కాబట్టి 3 అలాగే రాసుకోవాలి. 2 2s. ఇంకా ఈ మూడిట్లో ఏ రెండు కూడా ఒకే నెంబర్తో డివైడ్ కాదు కాబట్టి ఇంకా మల్టిప్లై చేసేయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 1 2, 2 3 6, 6 2s 12. ఎల్సిఎం ఆఫ్ ద కోఎఫిషియంట్స్ 12. ఇప్పుడు ఈ 3ని కూడా 12తో డివైడ్ చేద్దాం. అంటే 2a/12 ఈజ్ ఈక్వల్ టు 3b/12 ఈజ్ ఈక్వల్ టు 4c/12. ఇక్కడ 12ను ఈ మూడు కూడా డివైడ్ చేస్తాయి, ఎందుకంటే ఎల్సిఎం వాటి ఎల్సిఎంఏ కాబట్టి మూడు కూడా డివైడ్ చేస్తాయి. కాబట్టి 2 1s 2 6, 3 1s 3 4s, 4 1s 4 3s. అప్పుడు ఏమవుతుంది? ఇది a/6 ఈజ్ ఈక్వల్ టు b/4 ఈజ్ ఈక్వల్ టు c/3. అంటే a is to b is to c is equal to 6 is to 4 is to 3. 6 is to 4 is to 3. So 6 is to 4 is to 3, ఆప్షన్ బి కరెక్ట్. ఇది ప్రొసీజర్ అనమాట. సో మనం ఇక్కడ ఈ ప్రొసీజర్ అంతా కనుక్కోకుండా ఎల్సిఎం కనుక్కోవటం ఇదంతా చేయకుండా ట్రిక్ ఏంటంటే మనకు కావాల్సింది a is to b is to c. a is to b is to c is equal to, ఇప్పుడు ఫస్ట్ ఏ యొక్క రేషియో ఏ పార్ట్ కనుక్కోవాలంటే మనము మిగిలిన రెండిటి కోఎఫిషియంట్స్ మల్టిప్లై చేయాలి. 3 × 4 12 ఈజ్ టు సెకండ్ది కనుక్కోవడానికి ఇది తప్ప మిగిలిన రెండు కోఎఫిషియంట్స్ 4 2s 8 ఈజ్ టు సికి కనుక్కోవాలంటే మిగిలిన రెండు కోఎఫిషియంట్ 3 2s 6. అంతే, ఇది ట్రిక్ అనమాట. సింపుల్గా మనం ఎల్సిఎం కనుక్కొని డివైడ్ చేసి అదంతా చేసే కంటే యాక్చువల్గా ఇది కూడా అదే ప్రొసీజర్లో వచ్చింది, లేదంటే సింపుల్గా మనం ఫైనల్ స్టెప్ చేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ మూడు కూడా 2తో డివైడ్ అవుతాయి కాబట్టి మనము సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. 3 2తో డివైడ్ చేస్తాము. 2 6 12, 2 4s 8, 2 3s. కాబట్టి a is to b is to c is equal to 6 is to 4 is to 3. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. కాబట్టి ఇంతకుముందు చేసిన దానికి దీనికి పెద్ద తేడా లేదు, కాకపోతే అది కొంచెం లాంగ్ ప్రొసీజరు, ఇది షార్ట్ ప్రొసీజరు. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ విధంగా చేయండి. కాబట్టి ఏ is to ఇలా ఇచ్చి a is to b is to c కనుక్కోమంటే ఏ యొక్క వాల్యూ ఏమవుతుంది? ఈ రెండింటి కోఎఫిషియంట్స్, నెక్స్ట్ బికి ఈ రెండింటి కోఎఫిషియంట్స్, నెక్స్ట్ సికి ఏబి రెండింటి కోఎఫిషియంట్స్ వేసుకోవాలి. తర్వాత సింప్లిఫై చేయాలి. అంతే. ఇలా చేసినా మనం ఎల్సిఎం కనుక్కొని ఎల్సిఎంతో మూడింటిని డివైడ్ చేసినా ఒకటే వస్తుంది. అదే ప్రొసీజర్లో ఇది షార్ట్ కట్ అనమాట. సో ఈ విధంగా చేస్తే క్విక్గా చేస్తారు, టైం సేవ్ అవుతుంది బాగా.